ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి సహాయ నిధి పేదల పాలిట సంజీవని అని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి కొనియాడారు. గురువారం గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే గల్లా మాధవి సిఫార్సుతో వివిధ అనారోగ్య కారణాలతో చికిత్స పొందిన పేదలకు ముఖ్యమంత్రి నిధి ద్వారా పెద్ద మొత్తంలో మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే గల్లా మాధవి లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేదల పక్షపాతి అని, పేదలకు ఆపన్న హస్తం అందించడంలో ఎప్పుడు ముందుంటారని, పేదలను ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా లక్షలాది రూపాయలను అందించి ఇంటి పెద్ద కొడుకుగా చరిత్రలో నిలిచిపోతారని ఎమ్మెల్యే గల్లా మాధవి కొనియాడారు. అడిగిన వెంటనే అతి తక్కువ సమయంలో తమను పెద్ద మనస్సుతో ఆదుకున్న ఎమ్మెల్యే గల్లా మాధవికి లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. మా బాబాయ్ గారికి బైపాస్ సర్జరీ జరిగింది. అయితే సీఎం మాధవి గారి ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చినప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకోండి, మీకు సర్జరీ డబ్బులు గవర్నమెంట్ ద్వారా వస్తాయని చెప్పారు. అయితే మేము దానికి అప్లై చేసిన వెంటనే అంతా కార్యాలయం అంతా వాళ్ళే దగ్గరుండి అంతా జాగ్రత్తలు తీసుకొని మాకు నెల రోజుల్లో సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చేటట్టు చేశారు. నా పేరు శ్రీనివాసరావు అండి. నేను ఏటగ్రహారం 7 ఇంట్లో ఉంటాను. నేను నాకు అనారోగ్య కారణం వల్ల యూరినరీ ఇన్ఫెక్షన్స్ వల్ల నేను హాస్పిటల్లో చేరాను. దానికి ఎన్ని ఖర్చు ఏంటంటే నేను సీఎం రిలీఫ్ ఫండ్కి వెళ్ళడం జరిగింది. సీఎం రిలీఫ్ వెళ్ళడం జరుగుతుంటే ఏదైతే నేను ఖర్చు పెట్టానో ఆ అమౌంట్ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా నాకు వెనక్కి రావడం జరిగింది. వచ్చేది మంత్స్ కింద ఇంకా మనీ షార్టేజ్ వల్ల సీఎం రిలీఫ్ ఫండ్కి మ్యామ్ గల్లా మాధవి వస్తే సీఎం రిలీఫ్ ఫండ్కి అప్లై చేశారు. ఇప్పుడు 27,000 వచ్చాయి. థ్యాంక్ యూ గారు. మమ్మీ గారు కాల్ చేసి మేము కోదండరామ్ నగర్ రూమ్ లో ఉంటాము. సర్జరీ చేయించుకున్నాం. గల్లా మాధవి మేడం గారు 75,000 ఇచ్చారు. థ్యాంక్ యూ. నా పేరు సింగూష. మా అమ్మగారి పేరు లక్ష్మీ అనసూయ. మా అమ్మగారికి లాస్ట్ ఇయర్ సడన్ గా ఇలా హెల్త్ ప్రాబ్లం వచ్చింది. అసలు ఊహించలేదు. నేను చాలా పెద్ద రోగం అని తర్వాత తెలిసింది. ఆగస్ట్ లో సర్జరీ చేశారు. ఆగస్ట్ సెప్టెంబర్ ఆ టైంలో సర్జరీ చేశారు. లివర్ ట్రాన్స్ప్లాంట్. అది అసలు మా స్తోమతకు మించిన అది కానీ చాలా చోట్ల నేను ట్రై చేసి ఇలా అమౌంట్ గెయిన్ చేసుకుని ఎట్లా ముందు ఆ రెండాన్ని అయితే దాటాను. బట్ తర్వాత మాకు చెప్పారు